హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు వండర్స్. ఇవాళ వీడియోలో వచ్చేసి కొబ్బరి చిప్పతో బాగా వైరల్ అవుతుంది కదా హెర్బల్ హెయిర్ కలర్ అని. సో దాన్ని ట్రై చేయబోతున్నాం అనమాట. ముందుగా ఒక కొబ్బరి టెంక తీసుకొని దీన్ని మండించాలండి. సో ముందు కొంచెం దానికంతా మంట రావాలి. ఆ మంట అంతా వచ్చిన తర్వాత దాన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. లేకపోతే అది కాలిన తర్వాత ఆ బూడిదంతా అందులోకి వెళ్ళిపోతుంది. సో అది కొంచెం కాలగానే ఇలా ఒక ప్లేట్ తీసుకొని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఒక వాడని ప్లేట్ ఉంటుంది కదా, సో అలాంటి దానిలో తీసేసుకోండి. చాలా జాగ్రత్తగా తీసుకోండి, లేకపోతే కాలుతుంది అనమాట. అసలే సమ్మర్, నేను చేతులు కాల్చుకొని మరీ చేసాము. అయితే రిజల్ట్ ఎలా ఉందో చూడండి. ఇది మండడానికి పేపర్ యూజ్ చేస్తాం కదా, సో ఆ పేపర్ డస్ట్ ఉంటుంది. ఆ పేపర్ డస్ట్ని కూడా కొంచెం ఊదేసేయండి. ఇది బాగా ఆరాలండి. సో మనకి ఇలా కనిపిస్తున్నా కానీ ఇంకా హీట్ ఉంటూనే ఉంటుంది. సో కొంచెం వరకు ఒక 1 అవర్ అలాగా వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత దీన్ని కొంచెం బాగా స్మాష్ చేయాలి, మెత్తగా పౌడర్ లాగా. నార్మల్గా ఫస్ట్ కొంచెం రాయితో ఇలాగా ట్రై చేసాము, అయినా కానీ అంత స్మూత్ అవ్వలేదన్నమాట. జస్ట్ కొంచెం అయితే అయింది కానీ అంత స్మూత్ అవ్వలేదు. బట్ బాగా స్మూత్గా రావాలి. సో కింద వేసేసి కొంచెం బాగా రబ్ చేసినట్టు రాయితో అంటే అప్పుడు ఫైన్గా స్మూత్ పౌడర్ అవుతుందండి. సో దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు చూసారా ఎంత స్మూత్గా రావాలి అంటే చాలా ఫైన్గా ఉంటుంది, బాగా ఫైన్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు దీనిలోకి కోకోనట్ ఆయిల్ కలుపుకోవాలి. ఇది 2 కొబ్బరి చిప్పలతో చేసింది అనమాట. సో చూసారా ఎంత తక్కువ వచ్చిందో. మీ హెయిర్ లెంత్ ఎక్కువ ఉంటే ఇంకా 2 ఎక్స్ట్రా వేసుకోండి. ఇప్పుడు దీనిలో కోకోనట్ ఆయిల్ వేసేసుకొని దీన్ని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేయాలన్నమాట. సో చేత్తో కలిపితే సరిపోతుంది, ఆల్రెడీ ఫైన్గా ఉంది కాబట్టి. జస్ట్ ఒకసారి చేత్తో రబ్ చేసేయండి, బాగా కలిసిపోతుంది అనమాట, బ్లాక్గా వచ్చేస్తుంది. దీన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత మనకి బయట కలర్స్ వాడేటప్పుడు దాన్ని కలిపితే ఎలా ఉంటుందో సేమ్ అలా వస్తుందండి, అంత ఫైన్గా వస్తుంది అనమాట. దీన్ని ఇప్పుడు డ్రై హెయిర్కైనా వెట్ హెయిర్కైనా దేనికైనా అప్లై చేసుకోవచ్చు అండి. అంటే ఆయిల్ పెట్టుకొని అయినా ఉండొచ్చు, లేదా ఆయిల్ పెట్టుకోకుండా అయినా ఉండొచ్చు. మనం ఆయిల్ యూస్ చేస్తున్నాం కాబట్టి షాంపూ వాష్ కంపల్సరీ చేస్తాము. ఇలా హెయిర్ అంతా కూడా లైన్ బై లైన్ మొత్తం అప్లై చేసుకోవాలండి. సో ఇన్స్టెంట్గా కూడా కలర్ అయితే బాగానే వచ్చింది. ఇది దానంతటా అదే డ్రై అయిపోవాలండి. అంటే మినిమం ఒక 2 అవర్స్ అయితే పట్టిద్ది అనమాట డ్రై అవ్వడానికి. సో ఈ వైట్ హెయిర్ అంతా కూడా బాగా అప్లై చేయాలి. మొత్తం అప్లై చేసి ఒక 2 అవర్స్ ఉంచిన తర్వాత ఫైనల్గా రిజల్ట్ ఏమొచ్చింది అంటే బ్లాక్ హెయిర్ ఇంకా బ్లాక్గా అయిందండి, వైట్ హెయిర్ లానే ఉంది. ఫైనల్గా మేము చేసిన కష్టం అంతా వేస్ట్ అయిపోయింది. కాకపోతే కొంతమందికి హెయిర్ రెడ్గా ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుందండి. కలర్ అయితే బాగా బ్లాక్ వచ్చేసింది, బట్ వైట్ హెయిర్ అయితే ఏం కన్వర్ట్ అవ్వలేదు. మా ఎక్స్పెరిమెంట్ అయితే ఇలా ముగిసిందండి. సో కొంచెం రెడ్ హెయిర్ ఉంది కాబట్టి అది కూడా బ్లాక్ అయిపోయింది, ఓకే. బట్ వైట్ హెయిర్ కోసం అయితే నో యూజ్ అండి. దిస్ ఈస్ జెన్యూన్ రివ్యూ అండి. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.